శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ 4వ శ్లోకం పరమాత్మ యొక్క సృష్టి, స్థితి, లయకారక దత్వాలను మరియు ఆయన సర్వవ్యాపకత్వాన్ని వివరిస్తుంది. ముందుగా శ్లోకాన్ని శ్రద్ధగా స్మరించుకుందాం. సర్వః సర్వః శివః స్థాణుః భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః. ఈ శ్లోకంలో మొత్తం 12 నామాలు ఉన్నాయి. సర్వః, సర్వః, శివః, స్థాణుః, భూతాదిః, నిధిరవ్యయః, సంభవః, భావనః, భర్తా, ప్రభవః, ప్రభుః, ఈశ్వరః. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఒక్కొక్క నామాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 25వ నామం సర్వః. ఇది చాలా చిన్న మాట, కాని దీని అర్థం అనంతం. శ్రీ ఆదిశంకరాచార్యులవారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని 2 భాగాలుగా చూడవచ్చు. సత్ శాశ్వతమైనది, ఎప్పుడూ నశించనిది, అంటే పరమాత్మ లేదా ఆత్మతత్వం. అసత్ నాశనమయ్యేది, కాలక్రమేణా మారిపోయేది లేదా నశించేది, అంటే మన శరీరం, ఈ భౌతిక వస్తువులు, ప్రపంచం. ఈ రెండూ కలిసినదే మనం చూస్తున్న ఈ మొత్తం విశ్వం. ఈ ప్రపంచం ఎవరి నుండి పుడుతుందో, తిరిగి ప్రళయకాలంలో ఎవరిలో కలిసిపోతుందో ఆ మూలతత్వమే సర్వః. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ప్రపంచం ఒక చెట్టు అయితే ఆ చెట్టు పుట్టడానికి కారణమైన విత్తనం ఆయనే, ఆ చెట్టు పెరగడానికి ఆధారమైన భూమి ఆయనే, చివరికి ఆ చెట్టు కలిసిపోయే మట్టి కూడా ఆయనే. సముద్రం నుండి పుట్టిన అలలు తిరిగి సముద్రంలోనే ఎలా కలిసిపోతాయో మనం కూడా ఆయనలోకే చేరుతాము. భగవంతుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన అన్నింటినీ తెలిసినవాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో జరిగే ప్రతి విషయం ఆయనకు తెలుసు. ఇలా సంపూర్ణ జ్ఞానస్వరూపుడు కాబట్టే ఆయనను సర్వః అని పిలుస్తారు. సర్వేషు భూతేషు వ్యాప్య వర్తతే ఇతి సర్వః అంటే సమస్త ప్రాణులలో అంతర్యామిగా వ్యాపించి ఉన్నవాడు. ఒక బంగారు ఆభరణంలో బంగారం ఎలా నిండి ఉంటుందో, ప్రపంచంలోని ప్రతి అణువులోనూ భగవంతుడు అలా నిండి ఉన్నాడు. ఆయన లేని చోటు కాని, ఆయన కాని వస్తువు కాని ఈ సృష్టిలో లేదు. స్వామీ, ఈ ప్రపంచంలో ఏది చూసినా అందులో నిన్నే చూసే జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. నీవు లేని చోటు లేదని నాకు అర్థమయ్యేలా చెయ్యి అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని తలుచుకోవడం వల్ల మనలో ద్వేషం పోయి అందరి పట్ల ప్రేమ మరియు గౌరవం పెరుగుతాయి. ఓం సర్వాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 26వ నామం సర్వః. అంతకు ముందు నామం సర్వః స అనే అక్షరం, కాని ఇది సర్వః స అనే అక్షరం. ఈ 2 నామాలు పక్కపక్కనే రావడం ఒక విశేషం. శ్రీ ఆదిశంకరాచార్యులవారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, దుఃఖాలను నాశనం చేసేవాడు. శంకరాచార్యులవారు శృణాతి ఇతి సర్వః అని వివరించారు. శృణాతి అంటే నశింపజేయడం లేదా అంతం చేయడం అని అర్థం. ప్రళయకాలంలో ఈ సమస్త సృష్టిని తనలో లీనం చేసుకుని ఉపసంహరించేవాడు ఆ పరమాత్మ, అంటే లయకారకుడైన శివుని రూపంలో ఉన్న విష్ణువు అనే అర్థం. హరి మరియు హరుడు ఇద్దరూ ఒక్కటే అని ఈ నామం మనకు గుర్తుచేస్తుంది. రెండవ అర్థం, భక్తుల కష్టాలను హరించేవాడు. ఆధ్యాత్మికంగా చూస్తే మనల్ని వేధించే సంసార దుఃఖాలను, అజ్ఞానాన్ని, పాపాలను సర్వము లేదా నాశనం చేసేవాడు ఆయన. మనం ఎప్పుడైతే భగవంతుడిని శరణు వేడుతామో ఆయన మన మనస్సులోని అశాంతిని, భయాలను ఒక్కసారిగా తుడిచిపెట్టేస్తాడు. మనలోని చెడుగుణాలను సంహరించే గొప్ప యోధుడు ఆ పరమాత్మ. మూడవది, ప్రశాంతతను ఇచ్చేవాడు. ఒక పాత భవనాన్ని కూల్చివేస్తేనే కొత్త భవనానికి పునాది పడుతుంది. అలాగే మనలోని పాత సంస్కారాలను, అహంకారాన్ని శర్వుడు నాశనం చేస్తాడు. అలా చేయడం వల్ల మన హృదయం శుభ్రపడి దైవత్వం నిలవడానికి చోటు దొరుకుతుంది. ఈ నామం వినాశనం గురించి చెప్పినా అది లోక కళ్యాణం కోసం జరిగే శుభప్రదమైన మార్పు అని మనం గ్రహించాలి. స్వామీ, నాలోని అజ్ఞానాన్ని, అశాంతిని హరించివేయి, నా పాపాలను నశింపజేసి నాకు ప్రశాంతతను ప్రసాదించు అని కోరుకోవడమే
ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనపై ఉన్న దుష్ట ప్రభావాలు తొలగిపోయి మానసిక బలం లభిస్తుంది. ఓం శర్వాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 27వ నామం శివః. విష్ణు సహస్రనామాల్లో శివనామం రావడం మన ధర్మం యొక్క విశాలతను చాటి చెబుతుంది. శ్రీ ఆది శంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి 3 ముఖ్యమైన అర్థాలను వివరించారు. వాటిని ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, అత్యంత పవిత్రమైనవాడు. శంకరాచార్యుల వారు నిస్త్రిగుణతయా శుద్ధత్వాత్ శివః అని వివరించారు. అంటే సత్వ, రజో, తమో అనే 3 గుణాలకు అతీతమైనవాడు, అత్యంత శుద్ధమైనవాడు అని అర్థం. ఎటువంటి మలినమంటని పరమ పవిత్రమైన స్వరూపం ఆ పరమాత్మది. ఆయనను స్మరిస్తే మన మనసు కూడా పవిత్రమవుతుంది. రెండవ అర్థం, మంగళకరమైనవాడు. శివ అంటే మంగళం లేదా శుభం అని అర్థం. భగవంతుడు కేవలం శుభాలను ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఆయనే సాక్షాత్తు శుభస్వరూపుడు. మనం ఏ పని చేసినా అది శుభప్రదంగా ముగియాలంటే ఆ శివస్వరూపుడైన విష్ణువును స్మరించాలి. అమంగళాన్ని పారద్రోలి మంగళాన్ని ప్రసాదించే శక్తి ఈ నామానికి ఉంది. మూడవది, హరిహర అభేదం. శివుడు మరియు విష్ణువు వేరువేరు కాదు అని చెప్పడానికి ఈ నామం ఒక గొప్ప ఉదాహరణ. పరమాత్మ ఒక్కడే. ఆయన రక్షించేటప్పుడు విష్ణువుగా, లయచేసేటప్పుడు శివుడిగా కనిపిస్తాడు. ఈ నామాన్ని సహస్రనామాల్లో చేర్చడం ద్వారా వ్యాసమహర్షి మనకు భేదభావం ఉండకూడదని బోధించారు. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే అనే సత్యాన్ని ఈ నామం చాటుతోంది. స్వామి, నీవు పరమ పవిత్రుడవు. నా జీవితంలో ఉన్న అమంగళాలను తొలగించి అంతా శుభం కలిగేలా దీవించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని తలుచుకోవడం వల్ల మనలో ఉన్న భేదభావాలు తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా పవిత్రంగా మారుతుంది. ఓం శివాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 28వ నామం స్థాణుః. ఈ నామం భగవంతుని యొక్క అచంచలమైన స్థితిని మనకు తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అర్థాన్ని ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, కదలికలేని స్థిరత్వం. శంకరాచార్యుల వారు స్థిరత్వాత్ స్థాణుః అని వివరించారు. స్థాణువు అంటే ఒకచోట స్థిరంగా ఉండే స్తంభం లేదా మొండి చెట్టు అని సాధారణ అర్థం. పరమాత్మ విషయంలో దీనర్థం ఏమిటంటే ఆయన ఎప్పుడూ ఏ కాలంలోనూ చెలించడు. ఈ ప్రపంచమంతా మారుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. కాని వీటన్నిటికీ ఆధారమైన భగవంతుడు మాత్రం మార్పు లేకుండా అత్యంత స్థిరంగా ఉంటాడు. రెండవ అర్థం, నిశ్చలమైన సత్యం. మనం చేసే ప్రయాణంలో దారి పక్కన ఉన్న మైలురాయి ఎలాగైతే కదలకుండా ఉండి మనకు మార్గం చూపిస్తుందో, అలాగే ఈ సంసారంలో కొట్టుకుపోయే మనకు భగవంతుడు ఒక స్థిరమైన ఆధారం. ఆయన సత్యం ఎప్పటికీ మారదు, ఆయన సంకల్పం ఎన్నటికీ తప్పదు. అందుకే ఆయనను స్థాణువు అని పిలుస్తాం. మూడవది, మనలోని నిశ్చలత్వం. మన మనస్సు ఎప్పుడూ అలల్లాగా కదులుతూ ఉంటుంది. కాని మనం ఎప్పుడైతే ఈ స్థాణువు అనే నామాన్ని స్మరిస్తామో మన మనస్సులోని చంచలత్వం తగ్గి స్థిరత్వం ఏర్పడుతుంది. ఒక కొండలాగా ఏ కష్టాలు వచ్చినా లొంగిపోకుండా ఉండే మానసిక ధైర్యాన్ని ఈ నామం మనకు ప్రసాదిస్తుంది. స్వామీ, ఈ మారుతున్న ప్రపంచంలో నేను దేనిని నమ్మాలో తెలియడం లేదు. స్థిరమైన నీ పాదాలనే నేను నమ్ముకున్నాను. నాకు అచంచలమైన భక్తిని, స్థిరమైన బుద్ధిని ప్రసాదించు అని వేడుకోవడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరుగుతుంది మరియు మనశ్శాంతి లభిస్తుంది. ఓం స్థానవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 29వ నామం భూతాదిః. ఈ నామం భగవంతుడికి, సృష్టికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, అందరికీ మూలకారణం. శంకరాచార్యులవారు భూతానాం ఆదిః కారణత్వాత్ భూతాదిః అని వివరించారు. ఇక్కడ భూతములు అంటే ప్రాణులు అని అర్థం. ఈ ప్రపంచంలో ఉన్న మనుష్యులు, జంతువులు, చెట్లు, ఇలా సమస్త జీవరాశి పుట్టడానికి మూలకారణం ఆ పరమాత్మే.
ఒక చెట్టుకు విత్తనం ఎలాగో ఈ అనంతమైన సృష్టికి ఆయన అలా ఆదికారణం. రెండవ అర్థం మొదటివాడైన భగవంతుడు. ఆది అంటే మొదలు అని అర్థం. సృష్టి జరగకముందు ఏముంది అనే ప్రశ్నకు సమాధానం ఈ నామమే. ఏమీలేని స్థితిలో కూడా తానొక్కడరుండి తన నుండే ఈ ప్రపంచాన్ని సృష్టించినవాడు కాబట్టి ఆయన భూతాది. మనం ఈరోజు చూస్తున్న ప్రతి ప్రాణి వెనుక ఆ పరమాత్మ యొక్క సంకల్పం ఉంది. మూడవది మన అస్తిత్వానికి ఆధారం. మనం ఎక్కడి నుండి వచ్చాం అనే దానికి ఈ నామం ఒక చక్కని సమాధానం. మనం ఆ పరమాత్మ నుండే వచ్చాం. ఒక బిడ్డకు తల్లి ఎలాగో సర్వప్రాణులకు ఆయన అలా ఆదిగురువు మరియు తండ్రి. మన మూలాలు భగవంతునిలో ఉన్నాయి అని గుర్తించినప్పుడు మనకు ఒంటరితనం అనే భావన ఉండదు. స్వామీ, నీవు లేనిదే నేను లేను. ఈ సృష్టిలోని ప్రతి జీవిలో ఉన్న నీ ఆదిశక్తిని నేను గుర్తిస్తున్నాను అని భావించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో అహంకారం తగ్గి ప్రకృతి పట్ల మరియు తోటి ప్రాణుల పట్ల గౌరవం, వినయం పెరుగుతాయి. ఓం భూతాదయే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 30వ నామం నిధిరవ్యయః. ఇది 2 పదాల కలయిక, నిధి మరియు అవ్యయః. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా సర్వస్వం దాగి ఉన్న చోటు. శంకరాచార్యుల వారు నిధీయతే అస్మిన్ సర్వమితి నిధిః అని వివరించారు. నిధి అంటే దాచిపెట్టబడిన గొప్ప సంపద అని అర్థం. ప్రళయకాలంలో ఈ సమస్త ప్రపంచం, సకల జీవరాశులు సూక్ష్మరూపంలో ఎక్కడ దాగి ఉంటాయో, ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాయో ఆ చోటే పరమాత్మ. ఆయన ఒక మహానిధి వంటివాడు. సృష్టి అంతా ఆయనలోనే లీనమై ఉంటుంది. రెండవ అర్థం తరగని ఐశ్వర్యం. లోకంలో మన దగ్గర ఉన్న ధనం ఖర్చు చేస్తే తగ్గిపోతుంది. కాని భగవంతుడు అవ్యయ నిధి. అవ్యయ అంటే ఖర్చు లేనిది లేదా తరుగుదల లేనిది అని అర్థం. ఆయన భక్తులకు ఎన్ని వరాలు ఇచ్చినా, ఎంత జ్ఞానాన్ని పంచినా ఆయన దగ్గర ఉన్న సంపద ఏమాత్రం తగ్గదు. ఆయన అక్షయ పాత్ర వంటివాడు. మూడవది శాశ్వతమైన ఆనందం. మనం బయట వెతికే సుఖాలు తాత్కాలికమైనవి. కాని మన హృదయంలోనే నిధిలా దాగి ఉన్న పరమాత్మను కనుగొంటే అది శాశ్వతమైన ఆనందాన్నిస్తుంది. మన నిజమైన ఆస్తి భగవంతుడే అని ఈ నామం మనకు గుర్తు చేస్తుంది. బయటి లోకంలో నిధుల కోసం వెతకడం మానేసి మన లోపల ఉన్న ఈ అవ్యయ నిధిని ధ్యానించడం నేర్చుకోవాలి. స్వామీ, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. తరగని నిధివి నీ ఒక్కడివే. ఆ సంపదను పొందే మార్గాన్ని నాకు చూపించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల మనలో ఉన్న లోభగుణం తొలగిపోయి మానసికమైన సంపన్నత మరియు తృప్తి కలుగుతాయి. ఓం అవ్యయాయ నిధయే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 31వ నామం సంభవః. భగవంతుడు ఈ భూమిపైకి ఎందుకు వస్తాడు, ఎలా వస్తాడు అనే విషయాన్ని ఈ నామం మనకు వివరిస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో దీనికిచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా స్వేచ్ఛగా అవతరించేవాడు. శంకరాచార్యుల వారు స్వేచ్ఛయా సంభవతి ఇతి సంభవః అని వివరించారు. సాధారణంగా జీవులైన మనం మన పాత కర్మల వల్ల, అంటే మనం చేసిన పుణ్యపాపాలను అనుభవించడానికి ఈ భూమిపై పుడతాం. కాని భగవంతుడికి అటువంటి కర్మబంధాలు ఏవీ ఉండవు. ఆయన తన సొంత ఇష్టంతో, స్వేచ్ఛతో లోక కళ్యాణం కోసం అవతరిస్తాడు. రెండవ అర్థం ధర్మరక్షణ కోసం వచ్చేవాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సంభవామి యుగే యుగే అని చెప్పారు. అంటే ధర్మం గ్లాని చెందినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని అర్థం. అలా ధర్మాన్ని నిలబెట్టడానికి మళ్లీ మళ్లీ జన్మించేవాడు కాబట్టి ఆయన సంభవః. మూడవది అద్భుతమైన జన్మ కలవాడు. భగవంతుని జన్మ సామాన్యమైనది కాదు. ఆయన తల్లి గర్భంలో ఉన్నా పుట్టినప్పుడు కూడా తన దైవత్వాన్ని కోల్పోడు. ఆయన పుట్టుక ఒక అద్భుతం. అందుకే ఆయనను స్మరిస్తే మనకు ఈ పునర్జన్మ అనే సంకెళ్ల నుండి విముక్తి కలుగుతుంది. నీవు పుట్టింది మమ్మల్ని పుట్టకుండా చేయడానికి అని భక్తులు ఆయనను స్తుతిస్తారు. స్వామి, ధర్మరక్షణ కోసం నీవు ఎలాగైతే అవతరిస్తావో నా హృదయంలో కూడా అలా జ్ఞానస్వరూపంగా అవతరించు.
నాలోని అధర్మాన్ని తొలగించి నన్ను నీవైపు నడిపించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని తలుచుకోవడం వల్ల మనకు భగవంతునిపై నమ్మకం, ధర్మంపై గౌరవం పెరుగుతాయి. ఓం సంభవాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 32వ నామం భావనః. అంతకుముందు నామం సంభవః ద్వారా స్వామి అవతరించడం గురించి తెలుసుకున్నాం. మరి అవతరించిన ఆ స్వామి మనల్ని ఎలా అనుగ్రహిస్తాడో ఈ నామం వివరిస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా ఫలాలను ఇచ్చేవాడు. శంకరాచార్యుల వారు సర్వేషాం భోక్తృణాం ఫలాని భావయతీతి భావనః అని వివరించారు. అంటే ఈ లోకంలోని సమస్త ప్రాణులు చేసే పనులకు తగిన ఫలితాలను ఇచ్చేవాడు అని అర్థం. మనం చేసే ఏ చిన్న మంచి పనినైనా గుర్తించి దానికి తగిన శుభఫలితాన్ని మనకు చేకూర్చే బాధ్యత ఆ పరమాత్మే తీసుకుంటాడు. ఆయన ఒక దయామయుడైన యజమాని వంటివాడు. రెండవ అర్థం అభివృద్ధి చేసేవాడు. భావన అంటే వృద్ధి చెందించడమని కూడా అర్థం. ఈ సృష్టిని సృష్టించడమే కాకుండా అది చక్కగా సాగిపోయేలా, ప్రాణులన్నీ వృద్ధి చెందేలా చూసేవాడు ఆయనే. ఒక తోటమాలి మొక్కలను ఎలాగైతే జాగ్రత్తగా పెంచుతాడో భగవంతుడు ఈ విశ్వాన్ని అలాగే పోషిస్తూ రక్షిస్తూ వృద్ధి చేస్తాడు. మూడవది మన భావనలోనే ఉండేవాడు. భావ్యతే ఇతి భావనః అంటే భక్తులు తనను ఏ విధంగా ధ్యానిస్తారో, ఏ భావంతో కొలుస్తారో వారికి ఆ రూపంలోనే దర్శనమిచ్చేవాడు. మనం ఆయన్ని తండ్రిగా భావిస్తే తండ్రిగా, స్నేహితుడిగా భావిస్తే స్నేహితుడిగా మనల్ని ఆదుకుంటాడు. మన హృదయంలోని పవిత్రమైన భావనలే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నైవేద్యం. స్వామీ, నా హృదయంలో ఎప్పుడూ మంచి భావనలే ఉండేలా అనుగ్రహించు. నీవు ఇచ్చే ఫలితాలను ప్రసాదంగా స్వీకరించే మనస్థితిని నాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల మనలో సృజనాత్మకత పెరుగుతుంది మరియు మనం చేసే పనుల పట్ల మనకు స్పష్టత లభిస్తుంది. ఓం భావనాయే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 33వ నామం భర్త. సాధారణంగా భర్త అంటే పెళ్లి చేసుకున్న వ్యక్తి అని అనుకుంటాం. కాని ఆధ్యాత్మికంగా ఈ పదానికి చాలా లోతైన, పవిత్రమైన అర్థం ఉంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామాన్ని ఎలా వివరించారో ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా భరించేవాడు. శంకరాచార్యుల వారు బిభర్తి ఇతి భర్త అని వివరించారు. అంటే ఈ సమస్త ప్రపంచాన్ని తన భుజాల మీద మోస్తున్నవాడు అని అర్థం. ఒక ఇల్లు నిలబడాలంటే పునాది ఎంత ముఖ్యమో, ఈ అనంతమైన విశ్వం నిలబడాలన్నా, గ్రహాలు వాటి కక్షలో తిరగాలన్నా దానికి ఆధారమై నిలిచే శక్తి ఆ పరమాత్మే. ఆయన ఈ సృష్టిని భరిస్తున్నాడు కాబట్టే మనం సురక్షితంగా ఉన్నాం. రెండవ అర్థం పోషించేవాడు. భర్త అంటే పోషకుడు అని కూడా అర్థం. ప్రతి ప్రాణికి కావలసిన ఆహారాన్ని, గాలిని, నీటిని ఇచ్చి కాపాడేవాడు ఆయనే. బిడ్డను తల్లి ఎలాగైతే పోషిస్తుందో, ఈ సృష్టిలోని ప్రతి జీవి ఆకలి తీరుస్తూ వారి యోగక్షేమాలను చూసుకునే అసలైన పోషకుడు ఆ శ్రీమహావిష్ణువు. అందుకే ఆయనను జగద్భర్త అని పిలుస్తాం. మూడవది యజమాని. ఈ ప్రపంచానికి ఆయనే నిజమైన యజమాని. మనం మన వస్తువులను నావి అని అనుకుంటాం. కానీ నిజానికి ప్రతి వస్తువుకు, ప్రతి జీవికి అంతిమ యజమాని ఆ పరమాత్మే. మనం ఆయన ఆధీనంలో ఉన్నామనే విషయాన్ని ఈ నామం మనకు గుర్తుచేస్తుంది. ఆయనను ఆశ్రయిస్తే మన బాధ్యతలన్నీ ఆయనే స్వీకరిస్తాడు. స్వామీ, ఈ సంసార భారాన్ని మోయలేక నేను అలసిపోతున్నాను. నన్ను భరించేవాడివి, పోషించేవాడివి నీవే అని నమ్ముతున్నాను. నా బాధ్యతను నీ పాదాల చెంత ఉంచుతున్నాను అని శరణు వేడటమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని తలుచుకోవడం వల్ల మనలో ఉన్న ఒత్తిడి, ఆందోళన తగ్గి భగవంతునిపై పరిపూర్ణమైన నమ్మకం కలుగుతుంది. ఓం భర్త్రే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 34వ నామం ప్రభవః. అంతకు ముందు నామమైన భర్త ద్వారా ఆయన మనల్ని భరిస్తున్నాడని తెలుసుకున్నాం. మరి మనమందరం అసలు ఎక్కడి నుండి వచ్చాము అనేదానికి సమాధానమే ఈ నామం. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా జన్మకు మూలం. శంకరాచార్యుల వారు
ప్రభవంతి భూతాని అస్మాత్ ఇతి ప్రభవః అని వివరించారు. ప్రభవ అంటే పుట్టుకకు స్థానం లేదా మూలం అని అర్థం. ఈ ప్రపంచంలోని సమస్త ప్రాణులు, పంచభూతాలు ఎవరి నుండైతే ఉద్భవించాయో ఆయనే ప్రభవః. సముద్రం నుండి అలలు ఎలా పుడతాయో ఆ పరమాత్మ నుండి ఈ సృష్టి అలా పుట్టింది. రెండవ అర్థం అత్యున్నతమైన పుట్టుక. దీనికి మరొక అర్థమేమిటంటే భగవంతుని జన్మ అత్యున్నతమైనది. ఆయన మనలాగా కర్మల వల్ల పుట్టడు. ఆయన దివ్యమైన జ్ఞానంతో తన సంకల్పం ద్వారా ఆవిర్భవిస్తాడు. ఆయన పుట్టుక పవిత్రమైనది మరియు లోక కళ్యాణం కోసం జరుగుతుంది. అందుకే ఆయనను ప్రభవుడు అని పిలుస్తాం. మరొకటి కాంతి స్వరూపం. ప్రభ అంటే కాంతి అని కూడా ఒక అర్థం ఉంది. సూర్యుని నుండి కాంతి కిరణాలు ఎలాగైతే వెలువడతాయో ఆ పరమాత్మ అనే మహాకాంతి నుండి ఈ జీవులన్నీ వెలుగును పొందుతున్నాయి. మనలో ఉన్న చైతన్యం లేదా ప్రాణశక్తి ఆ ప్రభవుడు ప్రసాదించిందే. స్వామి, నీవే నా మూలానిని, నీ నుండి వచ్చిన నేను తిరిగి నీలోనే చేరాలని కోరుకుంటున్నాను. నా పుట్టుకను సార్థకం చెయ్యి అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మన అస్తిత్వం, మన ఉనికి పట్ల మనకు గౌరవం పెరుగుతుంది మరియు మనం ఆ భగవంతునిలో భాగమే అన్న నిశ్చయత కలుగుతుంది. ఓం ప్రభవాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 35వ నామం ప్రభుః. మనం భగవంతుణ్ణి పిలిచేటప్పుడు చాలా సహజంగా ప్రభూ అని పిలుస్తుంటాం. ఈ మాటకు ఉన్న లోతైన అర్థాన్ని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఎలా వివరించారో ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా సర్వసమర్థుడు. శంకరాచార్యుల వారు సర్వకార్యేషు సమర్థః ఇతి ప్రభుః అని వివరించారు. అంటే ఏ పనైనా చేయగలిగే అపారమైన సామర్థ్యం కలవాడు అని అర్థం. మనం ఏదైనా పని చెయ్యాలంటే మనకు శక్తి కావాలి, వనరులు కావాలి. కాని భగవంతుడికి ఎవరి సహాయం అవసరం లేదు. ఆయన తన సంకల్పం మాత్రం చేతనే దేనినైనా సృష్టించగలడు, దేనినైనా మార్చగలడు. ఆయనే అసలైన శక్తివంతుడు. రెండవ అర్థం శాసించేవాడు. ప్రభుః అంటే యజమాని లేదా పాలకుడు అని కూడా అర్థం. ఈ విశ్వం ఒక పద్ధతి ప్రకారం నడుస్తోంది అంటే దాని వెనక ఒక గొప్ప శాసకుడున్నాడు. సూర్యుడు సమయానికి ఉదయించడం, గాలి వీచడం, ఋతువులు మారడం ఇవన్నీ ఆ ప్రభువు ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి. ఆయన అందర్నీ నియంత్రించే సర్వోన్నత అధికారి. మూడవది మార్పులేనివాడు. ప్రభువు అంటే అన్నిటికంటే పైన ఉండేవాడు. లోకంలో రాజులు మారుతుంటారు, పదవులు మారుతుంటాయి. కాని ఈ పరమాత్మ ఎప్పుడూ ఒకేలా ఉండే శాశ్వతమైన ప్రభు. ఆయన అధికారం ఏ కాలంలోనూ తగ్గదు. మనం ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనల్ని రక్షించే పూర్తి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తాడు. స్వామీ, నా జీవితానికి నీవే ప్రభువువు. నేను నీ సేవకుడిని. నా భారమంతా నీదే, నన్ను నీవే నడిపించు అని మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని తలుచుకోవడం వల్ల మనలో ఉన్న అహంకారం తగ్గి నాకంటే గొప్ప శక్తి ఒకటి ఉంది, అది నన్ను రక్షిస్తుంది అనే ధైర్యం కలుగుతుంది. ఓం ప్రభవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 36వ నామం ఈశ్వరః. ఈశ్వర అనే మాట వినగానే మనకు పరమశివుడు గుర్తొస్తాడు. కాని విష్ణు సహస్రనామాల్లో ఇది శ్రీమహావిష్ణువు యొక్క అత్యున్నత స్థితిని తెలుపుతుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా నిరుపమానమైన శక్తి కలవాడు. శంకరాచార్యుల వారు నిరుపాధికం ఐశ్వర్యం అస్య ఇతి ఈశ్వరః అని వివరించారు. దీని అర్థమేమిటంటే భగవంతుని ఐశ్వర్యం లేదా శక్తి దేనిపైనా ఆధారపడి ఉండదు. లోకంలో ఒక రాజుకు అధికారం ఉండాలంటే ప్రజలు ఉండాలి, సైన్యం ఉండాలి. కాని పరమాత్మకు ఎవరి సహాయం అవసరం లేదు. ఆయన సహజంగానే సమస్త శక్తులు కలిగినవాడు. అందుకే ఆయనను ఈశ్వరుడు అని పిలుస్తాం. రెండవ అర్థం సర్వవ్యాపియైన పాలకుడు. ఈశ్వర అంటే శాసించేవాడు అని అర్థం. ఆయన కేవలం ఒక లోకానికో ఒక దేశానికో రాజు కాదు. అణువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతిదానిని తన ఆధీనంలో ఉంచుకుని నడిపించేవాడు. మన హృదయాలలో అంతర్యామిగా ఉండి మన బుద్ధిని ప్రేరేపించేవాడు ఆయనే. ఆయన అనుమతి లేనిదే ఏదీ జరగదు. మూడవది అచంచలమైన అధికారం. ఈ లోకంలో అధికారమనేది వస్తుంది, పోతుంది. కాని భగవంతుని అధికారం శాశ్వతమైనది.
ఆయనకు ఎవరూ పైన లేరు. ఆయన అందరికీ పైన ఉండే పరమేశ్వరుడు. ఆయన ఏది అనుకుంటే అది జరుగుతుంది. అటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైన దైవాన్ని మనం పూజిస్తున్నామనే గర్వం ఈ నామం మనకు కలిగిస్తుంది. స్వామీ, నా జీవిత రథానికి సారథివి నీవే. నీ దివ్యమైన శాసనం ప్రకారం నేను నడుచుకునేలా నన్ను దీవించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో వినయం పెరుగుతుంది మరియు నన్ను నడిపించే ఒక మహాశక్తి ఉంది అనే భరోసా కలుగుతుంది. ఓం ఈశ్వరాయ నమః.